హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మనము ఈ సెకండ్ బ్రేక్ ఈవెన్ మూవీ మాట్లాడుకుందాం. సెకండ్ బ్రేక్ ఈవెన్ అయినా కూడా ఈ సంక్రాంతికి 3 మూవీస్ అయితే బాగా హిట్ అయిపోయినాయి అబ్బా. దానిలో థర్డ్ బ్రేక్ ఈవెన్ మూవీ అంటే సెకండ్ బ్రేక్ ఈవెన్ మూవీ అంతే డౌటే లేదు. సెకండ్ బ్రేక్ ఈవెన్ మూవీ అది నారి నారి నడుమ మురారి సండే వరకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. దాని ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి యాక్టర్ పేరు శర్వానంద్ గారు అండ్ ఇంకా నరేష్ గారు అండ్ ఇంకా హీరోయిన్స్ వీళ్ళందరూ తెలిసిందే కదా మీ అందరికీ. సంయుక్త మీనన్ గారు అండ్ ఇంకా రామాభరత్ గారు డైరెక్టర్. యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ మౌత్ టాక్ ఎలా ఉంటుంది అంటే దెబ్బకు 4 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది మూవీ వచ్చేసి. అండ్ ఇంకా ఫస్ట్ డే వచ్చేసి ప్రీమియర్స్తో కలిపి 2,75,00,000 వస్తే, సెకండ్ డే 2,09,00,000, థర్డ్ డే 2 కోట్ల సెకండ్ డే 2,09,00,000, థర్డ్ డే 2,44,00,000 అండ్ ఫోర్త్ డే 2,70,00,000. ఫస్ట్ డే ఎలా వచ్చిందో ఫోర్త్ డే కూడా అలాగే వచ్చింది. అంటే దాదాపు మూవీ మౌత్ టాక్ అనేది ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ మూవీ అనేది మనకు ది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే కామెడీ బాగుంది, కంటెంట్ బాగుంది, అన్ని సంక్రాంతి విన్నర్ వాళ్ళే పోస్టర్ వేసేసుకున్నారు. బట్ అది ఒప్పుకోవాల్సిందే కూడా, ఎందుకంటే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. స్మాల్ బడ్జెట్. ఇంకా థియేటర్స్ గట్టిగా పడి ఉంటే ఈ పాటికి 20 crores షేర్ ఉండి 40 crores గ్రాస్ కూడా ఉండేంత క్యాపబుల్ మూవీ యాక్చువల్గా ఈ మూవీ అయితే, అందులో డౌటే లేదు. అండ్ ఇంకా ఈ మూవీ టోటల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 9.50 crores, 9,50,00,000 రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అండ్ ఇప్పటి వరకు వచ్చేసి మనకు 9,55,00,000 వరకు వచ్చింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మనకి ఇంకొక 30-40 లక్షలు కావాలి. అది నిన్నటితో ఇవాళతో క్లియర్ అయిపోయి ఉండొచ్చు, దానిలో డౌటే లేదు. ఇక బ్రేక్ ఈవెన్ సెకండ్ బ్రేక్ ఈవెన్ మూవీ శర్వానంద్ గారిది. అండ్ ఇంకా క్లియర్ ఓవరాల్గా ఓవర్సీస్ అన్ని ఏరియాలు కలిపేసి. అండ్ ఇదైతే ఏమాత్రం డౌట్ లేదు. అండ్ ఇంకా మనకు దాదాపు 19 crores వరకు గ్రాస్ వచ్చింది. 19 crores వరకు గ్రాస్. భర్త మహేశాలకు విజ్ఞప్తి కంటే కూడా చాలా బెటర్. ఇక కంటెంట్లో దమ్ము ఉంది. అండ్ ఇంకా మూవీ వచ్చేసి యునానిమస్ పాజిటివ్ టాక్. అనగనగా ఒక రాజు మూవీ కంటే కూడా ది బెటర్ మూవీ. కానీ అనగనగా ఒక రాజు మూవీకి ఏంటంటే థియేటర్స్ ఎక్కువ ఉన్నాయి. థియేటర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమైంది అంటే ఆటోమేటిక్గా కలెక్షన్స్ అటువైపే వెళ్ళిపోతాయి. అండ్ ఇంకా ఆ మూవీ కూడా చాలా బాగుంది, కానీ ఈ మూవీ కూడా బాగుంది. సంక్రాంతికి అందరూ చాయిస్ తీసుకుంటారు. అండ్ ఇంకా దీనిలో షోస్ పడతలేవు. అండ్ ఇంకా మనకు ఇప్పుడు నెక్స్ట్ ఈ మూవీకి చూడాలి మరి ఇప్పటి నుంచి థియేటర్స్ పెంచుతారో లేదో. అండ్ ఇంకా వీళ్ళు ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు ఏమో. పాజిటివ్ టాక్ వచ్చింది అని చెప్పి శర్వానంద్ గారు అండ్ టీం ఇంకా ప్రమోషన్స్ ఇస్తే ఇంకా బాగుండు. ప్రమోషన్స్ అయితే ప్రజెంట్ ఏం లేదు. ప్రమోషన్స్ ఇస్తే మటుకు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ గ్రోత్ తీసుకుంటుంది. అండ్ ఇంకా ఎక్కువ లాభాలు కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే నారి నారి నడుమ మురారి మూవీకి అయితే కంపల్సరీ ఉన్నాయి. అండ్ శర్వానంద్ గారికి సంక్రాంతికి వచ్చి ఇటువంటి పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ కొంచెం ఇంకెక్కువ ప్రమోషన్స్ ఇస్తే ఎక్కువ హిట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. రేపటి నుంచి ప్రమోషన్స్ చేసినా తిరిగిన థియేటర్స్ కొందరు తిరిగిన ఫర్ ఎగ్జాంపుల్ BMW మూవీకి వాళ్ళు ఎట్లా ప్రమోషన్ చేస్తున్నారు, ఇట్లా ప్రమోషన్ చేస్తే మనకు దాదాపు ఇది కూడా మంచి 5-10 కోట్ల వరకు లాభాలు కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి అనగనగా ఒక రాజు, అది దానికి పెట్టిన పెట్టుబడి 27 కోట్లు వచ్చింది. ఇప్పటికే 50-60 కోట్ల షేర్ వచ్చింది, గ్రాస్ వచ్చింది. అంటే డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది అనగనగా ఒక రాజు. ఇక మనకు మన శంకర ప్రసాద్ గారు కూడా ఇంకా 2 days పడుతుంది టోటల్ అన్ని ఇయర్స్ బ్రేక్ ఈవెన్ కావడానికి. నేను టోటల్ బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఫస్ట్ మూవీ అయితే అనగనగా ఒక రాజు, సెకండ్ మూవీ వచ్చేసి మనకు నారి నారి నడుమ మురారి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. క్లియర్ కట్ బ్రేక్ ఈవెన్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా విశ్లేషణ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.